శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళంలోని అత్యంత పురాతనమైన ఆలయం. దాదాపు 5,000 సంవత్సరాల క్రితము బలరాముడు తానే స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని నానుడి. ఈ గుడిలో 100 సంవత్సరాల క్రితం నాటి రావి చెట్టు ఉండటం విశేషం. చాలామంది భక్తులు ఈ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసినట్లయితే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అలాగే ఈ దేవాలయాన్ని దర్శించినట్లయితే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి శనివారము ఈ రావి చెట్టు చుట్టూ వందల సంఖ్యలో భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఈ గుడిలో అతిపెద్ద నంది ఉండటం కూడా విశేషం. అలాగే ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అయిందండి రావి చెట్టు ప్రదక్షిణ. ఇది చెట్టు ఇక్కడ ప్రతిష్ఠించే 100 సంవత్సరాలు అయింది రావి చెట్టు ప్రదక్షిణ. ఇప్పుడు ప్రదక్షిణ రోజుకి ఇంచుమించు 50 మంది తిరుగుతుంటారు. 100 మంది. శనివారం మట్టుగా ఒక 500 మంది తిరుగుతారండి ప్రదక్షిణ. శనివారం, సోమవారం, శనివారం, మంగళవారం మొత్తం ఒక 400-500 మంది తిరుగుతారు. మామూలు రోజుల్లో ఒక 50-60 మంది తిరుగుతూనే ఉంటారు. అలా తిరుగుతూనే ఉంటారు. 108 ప్రదక్షిణాలు చేస్తారండి. 108 ప్రదక్షిణాలు కొంతమంది చేస్తారు, 20 ప్రదక్షిణాలు చేస్తారు, 40 ప్రదక్షిణాలు చేస్తారు. అలా చేస్తూ వాళ్ళ కోరికలను బట్టి వాళ్ళకి కోరికలు ఏముంటే దారం చుడతారండి చెట్టుకి. దారపండు చుడతారు వాళ్ళ కోరికలను బట్టి. కోరికలు నెరవేరుతున్నాయి కూడాను. వివాహానికైనా, ఉద్యోగానికైనా, దేనికైనా సరే వాళ్ళ కోరికలు ఆరోగ్య నిమిత్తం కూడా వాళ్ళు చేస్తున్నారు. బాగుంది.